కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ తీసుకున్నాం మేము. బడ్డింగ్ అండ్ గ్రాఫ్టింగ్, బాస్కెట్ మేకింగ్ ఒకటి, సాఫ్ట్ టాయ్స్ ఒకటి, టైలరింగ్ ఒకటి, ఇలాగ కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఒక 400 మందికి 84-85 ఆ టైంలో మేము మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ ట్రైనింగ్స్ ఇచ్చి. ఆ రోజుల్లో ఎన్జిఓస్ చక్కటి పనిచేస్తున్నటువంటి ఎన్జిఓస్ చాలా తక్కువ ఎన్జిఓస్ ఉండేవి. వాటిలో సెయింట్ పాల్స్ ట్రస్ట్ కూడా ఒకటి. మెడికల్ ఫీల్డ్లో ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఎండీ చేసి ప్రైవేట్ ప్రాక్టీస్కి వెళ్ళిపోవాలి, లక్షలు గణించాలని అనుకుంటున్నటువంటి ఆ రోజుల్లో స్వచ్ఛంద సేవా సంస్థల్లో పని చేయాలి, పేద ప్రజలకి సహాయం చేయాలి అన్నటువంటి దృక్పథంతో ఈ ఫీల్డ్లోకి ఎన్జిఓ సెక్టార్లోకి వచ్చిన కొద్దిమంది డాక్టర్లలో మేము ఇద్దరం ఉన్నాం అనమాట. మా అదృష్టం ఇంకోటి ఏమిటంటే మేము చాలా గొప్ప వ్యక్తుల దగ్గర, ముఖ్యంగా లెప్రసీ ఫీల్డ్లో చాలా గొప్పగా చాలా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మహనీయుల దగ్గర పనిచేయటం మా అదృష్టం. వారిలో చెప్పుకోదగిన వారు డాక్టర్ కేవి దేశికన్ గారు, వారు వార్ధాలో ఉండేవారు. తర్వాత శ్రీ ఆర్ఎస్ మణి గారు, వారు చెన్నైలో ఉండేవారు. అలాగే డాక్టర్ గణపతి, వారు ముంబైలో ఉండేవారు. అలాగే తారే గారు, వారు కూడా వార్ధాలో ఉండేవారు, హిందూ కుష్ నివారణ సంఘం ప్రెసిడెంట్గా. తర్వాత కొండల్దా గారు విశాఖపట్నంలో ఉండేవారు. తర్వాత అలాగే డాక్టర్ జయరాజ్ దేవదాస్ అని చెప్పి మద్రాసులో, డాక్టర్ లోబో అని చెప్పి మద్రాసులో, వీరందరితోటి మాకు పరిచయం ఏర్పడి మేమందరం ఒక స్ట్రాంగ్ టీమ్గా ఆ రోజుల్లో లెప్రసీ ఫీల్డ్లో పనిచేసేవారు. సెయింట్ పాల్ ట్రస్ట్ ద్వారా లెప్రసీ పేషెంట్లకు సేవ చేసిన ఆయన తర్వాత తన సేవలను హెచ్ఐవి ఎయిడ్స్ రోగులకు కూడా తమ సేవలు అందే విధంగా కృషి చేశారు. నుంచి డాక్టర్ గారు హెచ్ఐవి మీద బాగా వర్క్ చేయడం జరిగింది. మేము ఇద్దరం మామూలుగా క్యాజువల్గా మాట్లాడుకున్నప్పుడే హెచ్ఐవి ప్రసక్తి వచ్చింది, క్యాజువల్గా జరిగిందనమాట. అయితే ఇది దేశం అంతా వేగంగా స్ప్రెడ్ అయిపోతుంది, స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, దీని గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి అని, అందులో మనం కూడా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన అప్పట్లో మా ఇద్దరికి వచ్చింది. అప్పుడే మేము ఏం చేసామంటే ఒక సమర్లకోట పట్టణంలోనే ఒక ర్యాలీ ఏర్పాటు చేసాం, వరల్డ్ ఎయిడ్స్ డే నాడు. అది జాయింట్గా ఇద్దరం కలిపి నిర్వహించాము. ర్యాలీ ఏర్పాటు చేసి ర్యాలీ అయిన తర్వాత సమర్లకోట స్టేషన్ సెంటర్లో ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసాం పబ్లిక్ కోసం. అది మాకు హెచ్ఐవి యాక్టివిటీస్ స్టార్ట్ చేయడానికి బిగినింగ్స్ అనమాట. తర్వాత జాకబ్ గారికి దాని మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఎయిడ్స్ కంట్రోల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆయన స్టార్ట్ చేయడం, ఎయిడ్స్ మీద చాలా మంచి వర్క్ చేయడం, అది జాకబ్ గారికి ఆ విధంగా జరిగిందనమాట. అప్పుడు చిన్న పోస్ట్ కార్డు తోటే మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామన్నమాట. అందరికీ మెసేజ్ పంపించేవారు, కానీ అందరూ మమ్మల్ని చూసి నవ్వేవారు అన్నమాట. ఫస్ట్ ఒక మిలిటరీలో ఒక అతను ఫస్ట్ పేషెంట్ అన్నమాట మాకు. అక్కడి నుంచి ఒక్క పేషెంట్స్తో స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మేము తూర్పుగోదావరి జిల్లాలో 2010 నాటికి ఇప్పుడు ఉన్న మా పేషెంట్ లోడ్ ఎంతంటే 9,000 ఫ్యామిలీస్ ఉన్నాయి మాకు. హెచ్ఐవి అంటించుకునే వ్యాధే కానీ అంటువ్యాధి కాదని చెప్పేందుకు డాక్టర్ కేఐ జాకబ్ ఎంతో కృషి చేశారు. హెచ్ఐవి సోకిన వారిని సమాజం ఆదరించాలని బలంగా చాటారు. ఆ విషయం ఆయన మాటల్లోనే విందాం. Our staff members repeatedly going to the house of HIV infected and affected and also talking to the nearby houses. See, this woman is suffering. So she is HIV infected. So it is your responsibility to take care of her and help her. And by purchasing the things she is producing, you are not going to get HIV infected. So like this, a lot of effort has put in, and all this has helped in removing stigma and discrimination. And here now, HIV infected children are able to go to school, government schools, private schools, and even convent schools without any stigma and discrimination. ఆయన చేసే ప్రతి పని సమాజ శ్రేయస్సు కోసమే. ఆయన వేసే ప్రతి అడుగు రోగుల జీవన విధానంలో పురోగతి కోసమే. డాక్టర్ కేఐ జాకబ్ స్ఫూర్తితో ముందుకు వచ్చి ఆత్మవిశ్వాసంతో జీవనం సాగిస్తున్న పిఎల్హెచ్ఏలు ఎందరో. వారికి ధైర్యాన్నే కాదు, ప్రోత్సాహాన్ని ఇచ్చి జీవితంలో విజేతలుగా తయారు చేశారు.
పాజిటివ్స్తో జీవిస్తుండగా 2000 నుంచి కూడా ఆయన మాకు సహాయం చేసేవారు. కానీ 2003లో నాకు జాబ్ ఇవ్వడం జరిగింది. అంతకంటే ముందు అసలు హెచ్ఐవి అంటే ఏంటో కూడా మాకు తెలియదు. మా భర్త చనిపోయిన ఒక నెలకి నేను ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అందరూ కూడా ఇరుగు పొరుగు కూడా మాట్లాడేవారు కాదు, లేకపోతే మేము పెట్టింది ఏమి తినేవారు కాదు. చాలా ఇబ్బందులు గురైపోయి ఇంకా మానసికంగా కూడా చనిపోదామన్న పరిస్థితికి నేను వెళ్ళిన పరిస్థితుల్లో సంస్థ నుంచి సెయింట్ పాల్ ట్రస్ట్ సంస్థ నుంచి అక్కడ స్టాఫ్ రావడం జరిగింది. నాకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి నువ్వు కూడా పని చేయగలవు, లేకపోతే నీ మూలంగా ఇంకా ఏదో చేయించడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నారు, లేకపోతే నువ్వు ఎంతమంది ఉండగలిగి దేవుడు ఇక్కడికి నువ్వే ఎందుకు రాగలిగావు అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేస్తూ నాకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. నాకైతే నా వరకే ఉంది, నా పాపకు లేదు. కాబట్టి నాకు వచ్చినందుకు నేను బాధపడట్లేదు, నా బిడ్డకు రావడంతో సంతోషిస్తున్నానని చెప్పి మోరల్గా నాకు డాక్టర్ కేఐ జాకబ్ గారు ఇచ్చిన ఆ ధైర్యంతోనే నేను ఒక స్లోగన్ కూడా తయారు చేయడం జరిగింది. ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా December 1కి జరిగే ప్రోగ్రాంలో ఆ స్లోగన్ కూడా మేము మాట్లాడడం, వచ్చే ప్రతి వ్యక్తులతో డాక్టర్ గారు ఈ అమ్మాయి ఇంతలా ఎదిగింది, ఈ అమ్మాయిని బట్టి మీరు కూడా ఎదగచ్చు అని చెప్పి మమ్మల్ని చాలా మంచిగా ఎదగడానికి ఇంకా ఉన్నంత వరకు కూడా ఆయన మంచిగానే చేయడం జరిగింది. రోగుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ఫలాలు వారికి అందించేందుకు డాక్టర్ కేఐ జాకబ్ ఎంతో కృషి చేసేవారు. ఆరోగ్య శాఖ భాగస్వామ్యంతో సెయింట్ పాల్స్ ట్రస్ట్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. మేము ఏం చేస్తున్నా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఇప్పుడు కూడా చాలా డైనమిక్గా ఉండేవారు. ఆయన ఈజ్ ద మ్యాన్ విత్ డైనమిక్ పర్సనాలిటీ, డైనమిజం ఇన్ ఎవ్రీ వర్క్ ఆఫ్ హిజ్ లైఫ్. హెచ్ఐవి కోసం ప్రత్యేకంగా చాలా కార్యక్రమాలు చేయడం, అందులో ముఖ్యంగా హోమ్ బేస్డ్ సపోర్ట్. ఎవరైతే హెచ్ఐవి ఎఫెక్టెడ్ చిల్డ్రన్ ఉన్నారో, పిల్లలు కానీ లేదా పెద్దలు కానీ, వాళ్ళకి హోమ్ బేస్డ్ సపోర్ట్ ఇవ్వడంలో చాలా కీలక పాత్ర వహించారు. అలాగే బాల్ సహయోగ అనేటువంటి ఒక మంచి ప్రాజెక్టు వారు ఉన్నప్పుడు వారి చేతుల మీదుగానే జిల్లాలో ప్రారంభించుకోవడం జరిగింది. ఇకపోతే ఈయన హిందూ కుష్ఠ నివారణ సంఘం అనేటటువంటిది ఒకటి ఉంది. అది రాష్ట్ర వ్యాప్తంగా దీనికి గవర్నర్ గారు అధ్యక్షతన నడుస్తూ ఉంటుంది. దానికి జిల్లాలో 10 సంవత్సరాలు మరణించే రోజు వరకు కూడా ఆయన సెక్రటరీగా పనిచేయడం కూడా ఆయన యొక్క కమిట్మెంట్ని తెలియజేస్తుంది. అంతేకాదు ఆయన FHI వంటి అంతర్జాతీయ సేవా సంస్థల భాగస్వామ్యంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. Jacob will be known for a very long time, and his work I think goes beyond what we have seen in his Godavari, beyond what he has done in Andhra Pradesh, and perhaps probably has developed one of the best practices in terms of the orphan and vulnerable children in the state of Andhra Pradesh and in India. Ensuring that our children have access to proper care and treatment, providing antiretroviral drugs for children infected by HIV/AIDS, and also ensuring that adequate nutritional support is provided for those children, ensuring that the quality of life for the children affected and infected by HIV/AIDS is well looked after, and their overall contribution in that sense I think is something that we cannot forget. So when we saw his work, actually we were all amazed to see what he was doing. I would say in the year 2000 itself he was light years ahead of what we are doing today. At this point of time he was doing then. He was talking about care, he was talking about support, he was talking about treatment, he was talking about education for the children, he was talking about providing different schemes for widows. He was also talking about income generation with HIV affected families. Then FHI is funded Catholic Relief Services, and with that funds we provided support to St. Paul's Trust, and that's when the relationship began with Dr. Jacob and St. Paul's Trust. He was a very humble person to begin with. He was down to earth, which none of us are, and there were so many things I can recount of the fact that he was completely dedicated to the cause. He was willing to do anything for the people with whom he was working with. HIV/AIDS గురించి అవగాహన కలిగించేందుకు 1200 రకాల IAC మరియు BCC మెటీరియల్స్ ను రూపొందించి రికార్డు సృష్టించారు డాక్టర్ కేఐ జాకబ్.
ఆయన ఆలోచనలో కొత్తదనం పండితులనే కాదు పామరులను సైతం ఆకర్షించేది, ఆలోచింపచేసేది. డాక్టర్ కెఐ జాకబ్ సెయింట్ పాల్ ట్రస్ట్ ద్వారా కుట్లు, అల్లికలలో శిక్షణ, పొదుపు సంఘాలు, ఇంకా అత్యాధునిక సదుపాయాలతో లెప్రసీ బాధితుల కోసం కాలనీ ఇళ్లు, ఇలా కొన్ని వందల కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఆయన కుటుంబ సభ్యులను ఎంతో ఆప్యాయతతో చూసుకునేవారు. వారిని సైతం సేవారంగం వైపు ప్రోత్సహించి సేవే లక్ష్యంగా నడిపించిన మహనీయుడు డాక్టర్ కెఐ జాకబ్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. కానీ మా విషయంలో వచ్చేటప్పటికి ఫస్ట్ పితృదేవోభవ అని నేను చెప్పాల్సి ఉంటుంది. డాటరు ఒక ఫాదర్కి ఉన్న రిలేషన్షిప్ కన్నా మా ఇద్దరి మధ్యలో ఎక్కువ ఫ్రెండ్స్ అన్న రిలేషన్షిప్ ఎక్కువగా ఉండేది. అలాగే ఆయన మాకు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే సోషల్ యాక్టివిటీలో మమ్మల్ని చిన్నప్పటి నుంచి విముక్తి తీసుకెళ్ళేవారు. ఆ విముక్తిలో లెపర్సీ పేషెంట్ల మధ్య నా ఆటపాటలు ఏంటి, నా చదువు ఏంటి, నా హోంవర్క్ ఏంటి అంతా కూడా వాళ్ళ మధ్యన అయిపోతూ ఉండేది. ఎందుకంటే డాడీ వచ్చి వాళ్ళకి పక్క నుంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఒక పక్క నుంచి మమ్మల్ని తీసుకెళ్ళారు. అంటే చిన్నప్పటి నుంచి మాకు ఒక అలవాటుని ఆయన క్రియేట్ చేశారు మరి. అంటే ఇది అసలు లైఫ్ అంటే, అంతేగాని బయట ఉన్న ప్రపంచం కాదు, అసలైన ప్రపంచం ఇది సోషల్ యాక్టివిటీ అని చెప్పేసి మాకు తెలియజేశారు. అంటే డిక్షనరీని ఎవ్రీడే మనం రీడ్ చేసినా సరే కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే డాక్టర్ గారిని మనం చూసుకుని ఆయన ఒక చదవాలి అంటే ఆయనలో ఎప్పటికప్పుడు కొత్తదనం అన్నది కనిపిస్తూ ఉండేది. ఎలాగైతే మనం వేయాలని చెప్పేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఏంటి అన్నీ కూడా మాకు ఆశ్చర్యం వేసేది అన్నమాట. ఇన్ని విషయాలు ఈయనకి ఎలాగ వస్తున్నాయి, ఎలాగ ఐడియాస్ వస్తున్నాయి, ఏంటి, ఎలాగ ఆలోచిస్తారు, ఎప్పుడు ఆలోచిస్తారు, ఎప్పుడు జనాల మధ్య తిరుగుతూ ఉంటారు, ఫ్యామిలీలో ఉంటారు, బయటకు వెళ్తారు, ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు, అన్నిటికీ టైం స్పేర్ చేస్తుంటారు. అయినా కానీ ఎప్పుడు ఆయన ఆలోచనలు అన్నీ చూసేటప్పటికి మాకు చాలా స్టన్ అయిపోవాలి అనమాట. ఏంటి ఇలాంటి ఆలోచన ఎలాగొచ్చింది, మార్నింగ్ వచ్చేటప్పటికి ఏదైనా ఒక కాన్సెప్ట్ తయారు చేయాలంటే అది చాలా నీట్గా తయారు చేసేవారు అనమాట. ఎలాగొచ్చింది అన్నది మేము ఆశ్చర్యపోయేవాళ్ళము. అలాగే మమ్మల్ని ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ని కూడా ఎప్పుడు కూడా మాకు సోషల్ యాక్టివిటీలో చాలా టైం స్పెండ్ చేస్తూ ఉండేవారు. అలాగే మాకు కావాల్సిన టైం మాకు స్పెండ్ చేస్తూ అంటే ఎక్కడ ఎవ్వరూ కూడా అటు కమ్యూనిటీ అవనివ్వండి, ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వండి, ఎవరు కూడా బాధపడకుండా ఉండేలాగా మా అందరికీ కూడా ఏంటంటే టైం అడ్జస్ట్ చేసి అన్ని విధాలుగా మాకు హెల్ప్ చేస్తూ ఉండేవారు. మా బావగారైన జాకబ్ గారిలో పట్టుదల, దీక్ష, బాగా కృషి, కష్టపడి హార్డ్ వర్క్ చేయాలని మా కుటుంబానికి, అటు మా రెండో సిస్టర్ని, మేము మొత్తం సంతానం ఐదుగురు సంతానం, 4 అక్క చెల్లెళ్ళు, నేను మగవాడిని ఒక్కనే. అయితే మా కుటుంబానికి టోటల్ ప్రోత్సాహకరాన్ని ఇచ్చి మమ్మల్ని చదువుల్లోనూ, ఎడ్యుకేషన్లోనూ, ఉద్యోగరీత్యంగా అందరికీ తోడ్పాటు చేసి ఒక ఆదర్శంగా నిలిచిన వ్యక్తి డాక్టర్ జాకబ్ గారు మేము గర్వంగా చెప్పుకుంటాం ఈరోజు. ఆయన స్ఫూర్తితో మేము చాలా విషయాలు నేర్చుకుని ఈరోజు సొసైటీలో ఒక ఎన్జిఓగా నేను ఎదిగాను. అంటే ఒక ఎన్జిఓగా ఈరోజు ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే అది స్ఫూర్తి కారణం డాక్టర్ జాకబ్ గారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్పగలను. ఎందుకంటే ఆయన చేసే ప్రతి పని వెనుక కూడా ఎన్నో వందల మందికి ఇన్స్పిరేషన్ కలిగేది, ఎన్నో వందల మందికి ఒక స్ఫూర్తిదాతగా మిగలడం జరిగింది. ఫ్యామిలీ టైంలో చాలా తక్కువ టైం ఫ్యామిలీకి స్పెండ్ చేసేవారు. నేను మా బావగారు చాలా సందర్భాల్లో కలిసిన సందర్భాల్లో ఫంక్షన్స్ కానీ ఎక్కడైనా ఎప్పుడైనా కలిసినప్పుడు ఎక్కువ టైం చాలా విషయాలు మాట్లాడుకునేది. స్వచ్ఛంద సంస్థల గురించి, ఈ యొక్క ప్రోగ్రామ్స్ యొక్క యాక్టివిటీస్ గురించి, అట్లా అచీవ్మెంట్స్ గురించి మాత్రం మాట్లాడుకోవడం జరిగేది.